మాజీ సీఎం జగన్ రూటు మార్చారా? త్వరలో జనంలోకి వెళ్ళబోతున్నారా? ఆయన నిర్ణయం మారడానికి కారణాలు ఏంటి? కూటమి సర్కారు విధానాలను ఎండగట్టబోతున్నారా? ఎక్కడి నుండి పర్యటనను షురూ చేయబోతున్నారు జగన్? మంత్రుల జిల్లా పర్యటనలకు పోటీగా కార్యక్రమాలను చేయబోతున్నారా? ఇందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారా? మరి ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు? ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల నుంచే ప్రజల్లోకి వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకమవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరిలో జిల్లాల టూర్ చేయాలని మొదట మాజీ సీఎం భావించారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇస్తామని, ఆ తర్వాతే నిలదీస్తామని మొదట్నుంచి చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి హనీమూన్ నడుస్తోందని, అసలు సినిమా ముందుందన్నారు జగన్. అయితే ఒక్కసారిగా ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఎంత తొందర అయితే అంత తొందరగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జగన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎలాంటి పర్యటనలు చేశామో అలాంటి ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారట. 2024 ఎన్నికల ముందు సైతం సీఎంగా బస్సు యాత్ర చేపట్టారు. నిత్యం ప్రజల్లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు జగన్. మరోవైపు కూటమి ప్రభుత్వం 5 నెలల పాలనను పూర్తి చేసుకుంది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతూ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ఈ నెలలోనే మంత్రులంతా జిల్లాల పర్యటనలు చేయబోతున్నారట. కొత్త సర్కారొచ్చాక ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో ప్రజలకు వివరించనున్నారు. పెన్షన్ పెంపు, దీపం 2, డిఎస్సి ప్రకటన, ఇలా ప్రతి అంశాన్ని జనంలో ఉంచనున్నారు. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలా మంత్రుల టూర్కు కౌంటర్గా జగన్ సైతం జిల్లాల పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. 5 నెలల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అంటున్నారు. కేవలం 1-2 పథకాలను మాత్రమే ఆచరణలో పెట్టి అన్నీ అమలు చేశామని చెబుతున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. జిల్లాల పర్యటనలతో వైసీపీకి కొత్త బూస్ట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలబడింది. కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. 4 పార్లమెంటు స్థానాలను గెలుపొందింది. అప్పటి నుంచి వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలంతా పార్టీని వీడుతున్నారు. ఒక్కొక్కరిగా టీడీపీ, జనసేన, బీజేపీ వైపు వెళుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న మాజీ సీఎం జిల్లాల టూర్కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.